ఈ వీడియో న్యూ మామ్స్ కోసం 9 to 12 months బేబీ లంచ్ రెసిపీ చూద్దాం. 1 స్పూన్ రైస్, 2 స్పూన్స్ పెసరపప్పు, 1 స్పూన్ ఎర్రకందిపప్పుని వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. ఎక్కువసేపు నానబెట్టుకునేలా చూసుకోవాలి. క్యూబ్స్లా కట్ చేసుకున్న క్యారెట్ని వేసుకొని కొంచెం పసుపు, జీలకర్ర వేసుకోవాలి. పిల్లలకి పెట్టే ప్రతి ఫుడ్లో వాము, జీలకర్ర వేసుకుంటే మంచి డైజెషన్కి హెల్ప్ అవుతుంది. డైరెక్ట్గా కుక్కర్ మూత పెట్టకుండా ఎక్కువసేపు కుక్ అయ్యేలా చూసుకోవాలి. ఆల్మోస్ట్ కుక్ అయ్యాక మూత పెట్టి 5 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలి. అప్పుడే క్యారెట్ కూడా బాగా కుక్ అవుతుంది. స్టీమ్ అంతా పోయాక రైస్ని ప్లేట్లో వేసుకొని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. చాలామంది మిక్సీలో వేసుకుంటారు, అది కరెక్ట్ ప్రాసెస్ కాదు. ఇలా స్మాష్ చేసి పిల్లలకి ఇంట్రడ్యూస్ చేస్తే వాళ్ళకు కూడా నమిలి తినడం అలవాటు అవుతుంది. నెక్స్ట్ 1 స్పూన్ గీలో ఆవాలు, కరివేపాకు, 2 వెల్లిపాయలు వేసుకొని స్మాష్ చేసుకున్న రైస్లో వేసుకోవాలి. ఇలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కావాలనుకుంటే ఆనియన్ని చిన్న పీసెస్లా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. క్యారెట్కి ఆల్టర్నేటివ్గా మీరు ఏ వెజిటేబుల్నైనా వేసుకోవచ్చు, లైక్ పొటాటో, బీన్స్, పాలకూర అలాగా. మా కన్నమ్మకి ఇలా వాళ్ళ డాడీ మీద కూర్చొని తినమంటే ఇష్టం. పిల్లలకి ఫుడ్ పెట్టేటప్పుడు మొబైల్స్, టీవీస్ ఎంత దూరంగా ఉంటే అంత మంచిది కదా, మీరేమంటారు?